హాయ్ వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్లో అయితే చెప్పండి. ఇవాళ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయించిన బ్లౌజెస్తో పాటు ఇంకొన్ని బ్లౌజెస్ అయితే చూద్దాము. అవి ఏంటనుకుంటున్నారా? నార్మల్ వర్క్ లేకుండా కస్టమైజేషన్ చేయించిన బ్లౌజెస్ అయితే చూద్దాం. అవి మ్యారేజ్ పర్పస్ బ్లౌజెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ బ్లౌజెస్ అయితే చూసేద్దాం. మరి శారీస్ అయితే వాళ్ళు జిగ్జాగ్ చేసుకుంటున్నారండి. జిగ్జాగ్కి వెళ్ళిపోయే శారీస్ అయితే. సో మన దగ్గర ఓన్లీ బ్లౌజెస్ ఉన్నాయి. ఆ బ్లౌజెస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రిన్స్ కట్ వస్తుందండి. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్, పోట్లీ బటన్స్ అంటాం కదా, ఆ పోట్లీ బటన్స్ మోడల్ అయితే పెట్టించాము. ఇలాగా నార్మల్గా సింపుల్గానే టజిల్స్ అవి వేసామన్నమాట. బ్యాక్ కూడా నెక్ చూడండి, బ్యాక్ నెక్ పాట్ కాకుండా స్క్వేర్ టైప్లో వస్తుంది కదా, ఇలాగనమాట పెట్టించేసాము. బ్యాక్ అయితే ఈ మోడల్ వస్తుంది. బ్యాక్ బుక్స్లు, ఫ్రంట్ ప్రిన్స్ కట్, హ్యాండ్స్ ఇంకా పోట్లీ బటన్స్ అవి ఏమీ పెట్టలేదు. సో ఇంకెలాగనమాట ఇది. ఇది ఒక బ్లౌజు. బ్యాక్ ఇలాగా, ఫ్రంట్ ఇంకా నార్మల్ పైపింగే, టజిల్స్ వేయించేసాము. హ్యాండ్ ఇంకా సింపుల్గానే ఇలా. బ్యాక్ అయితేనే మనకి నెక్ వస్తుంది. ఇది బ్యాక్. ఇది మోడల్ కిటికీ మోడల్ అలా అంటాం కదా. నాకు మోడల్ అయితే ఐడియా లేదు. స్టిచ్చింగ్ అయితే చెప్పగలను, చేయించగలను, కానీ ఇలా అయితే తెలీదు. సో ఇది చాక్లెట్ల టైపు పెట్టారనమాట ఇక్కడ ఇలాగా. ఇది ఒక మోడల్ బాగుంది కదా. శారీ అయితే మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో అది మనకి ఇది శారీ అనమాట. శారీస్ అయితే మన దగ్గర లేవు. బాహుబలి హ్యాండ్స్ అంటాం కదా, ఆ హ్యాండ్స్ టైప్ పెట్టారు ఇక్కడ పైన. ఇది పైన బొట్ట పెట్టించి కిందన ఒక బెల్ట్ లాగా ఇది వేసాము. చిన్న లేస్, మల్టీ కలర్ లేస్ లాగా వేసాం అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? మల్టీ కలర్ లేస్. నార్మల్ ఇది ఫ్రంట్ హుక్స్లే. ఇది బ్యాక్ కట్ వర్క్లో ఇలాగనమాట, స్క్వేర్ అండ్ కట్ వర్క్లో వచ్చింది. ఇది సింపుల్గా ప్రిన్స్ కట్ వస్తుంది. ప్రిన్స్ కట్ కాదు, ఫ్రంట్ హుక్స్లే. ఇది బ్యాక్ వస్తుంది ఇలాగా. బ్యాక్ ఇది హ్యాండ్స్కి పైన ఇలా చిన్న బుట్టలాగా పెట్టించాం అనమాట. ఇది చిన్న బుట్ట. టజిల్స్ కూడా ఇలా సింపుల్గా వేసి కిందన శారీ కలర్ అయితే కుచ్చిల్స్ అయితే పెట్టించేసాం. ఇది ఒక బ్లౌజు. ఇది శారీ బాగుంటుంది, నాకు బాగా నచ్చింది శారీ అయితే. బ్యాక్ స్క్వేర్ కాకుండా స్క్వేర్లోనే ఇది నెక్లెస్ ఏదో సంథింగ్ నాకు తెలీదు, 3 షేప్ మోడల్ టైప్ ఉంది ఇది. స్టిచ్చింగ్ అయితే చేస్తాను కానీ మోడల్స్ నాకు అంతగా నేమ్స్ అవి తెలీదు. చెప్తే మట్టుగా స్టిచ్చింగ్స్ అవి చేస్తాం కానీ నాకు నేమ్స్ తెలీదు, ఏమనుకోద్దు. ఇది ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట. శారీ వచ్చి మనకి ఈ కలరే శారీ. ఓకే, ఇది ముకుంద మురారి హ్యాండ్స్. ఇది టజిల్స్ ఇలా సింపుల్గానే, ప్రతిదానికి ఇలా సింపుల్గానే వేయించేసాము. ఎందుకంటే ఇవి మ్యారేజ్ పర్పస్ బ్లౌజ్ అయినా జర్నీలో వాటిల్లో మనం డ్రాప్ చేయడం వాటికి తప్ప శారీ బ్లౌజెస్ అయితే అవి కాదు. శారీస్ బ్లౌజెస్కి మనం వర్క్ చేసాము, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది వైట్ శారీ వస్తుంది. ఇలా హ్యాంగింగ్స్కి వచ్చి ఇలా కుర్చీలు పెట్టించాం. ఇదే కలర్ శారీ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. హాఫ్ హ్యాండ్ అనమాట, అన్ని ఎల్బో హ్యాండ్. ఇది ఒకటి హాఫ్ హ్యాండ్. హాఫ్ హ్యాండ్కి ఇలా బుట్ట పెట్టారు. ఇలా బుట్ట వస్తుంది హాఫ్ హ్యాండ్కి. ఇది ఒక మోడల్. ఇది ఒక బ్లౌజ్. ఇది బ్యాక్ పాట్ నెక్, బ్యాక్ హుక్స్లు డ్రాప్ షేప్ వస్తుంది. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్, బోట్ నెక్ అనమాట, ప్రిన్స్ కట్. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా శారీ కలర్ అయితే మనకి ఇది. ఆ శారీ కలర్నే మనం ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టాం. చూడండి, చిన్న చిన్న ప్రిల్స్ వస్తున్నాయి దీనికి. ఇలా చిన్న చిన్నగా పెట్టించాం. చాలా బాగుంది. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది. ఇవి బ్లౌజ్. ఇప్పుడు మ్యారేజ్కి వేసిన వీళ్ళవి మ్యారేజ్కి వేసిన వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇది పెళ్లి చీర అనమాట. చూడండి, మ్యారేజ్ శారీ అనమాట. చాలా మంది డిజైన్ వేయించుకుంటున్నారు, చాలా బాగుందని. మీకు చెప్పాను కదా అర్జెంటుగా వేయాల్సి వచ్చిందని. సో ఇది నేను ఇక్కడ కుందమ్స్ పెట్టేశాను, బూటీస్ ఏమీ వేయలేదు. టజిల్స్ కూడా ఇంకా హ్యాంగింగ్స్ నేను ఇంకేమీ వేయలేదు అనమాట. ఇవి పెట్టమంటే ఇవి పెట్టించేసాము. ఇవి వచ్చినాయి దీనికి. చూడండి, ఇవి
బ్యాక్. శారీ కలర్ వచ్చి మనకి ఇదే కలర్ వస్తుంది, మనం ఏదైతే ఎక్కువ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం క్రీమ్ కలర్ శారీ అనమాట. ఇది మ్యారేజ్ శారీ వాళ్ళకి. హ్యాండ్ వచ్చి ఇలా డ్రాప్ షేప్లో వస్తుంది, బాగుంది కదా డ్రాప్ షేప్. నాకు ఇది డిజైన్ బాగా నచ్చుతుంది, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూడండి కుందన్స్ పెట్టగానే ఎంత బాగుందో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రంట్కి ఎలా వస్తుంది, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకే, ఇది బ్యాక్ వస్తుంది. ఇది మ్యారేజ్ బ్లౌజు. ఇప్పుడు రిసెప్షన్ బ్లౌజ్ చూద్దాము. పికాక్ అనమాట, శారీకి కూడా పికాక్సే ఉన్నాయి. సో ఇలా వస్తుంది చూడండి. పికాక్ ఎలా అయితే ఉందో అదే షేప్లో అయితే స్టిచ్చింగ్ చేయించాను. ఇది పికాక్. శారీ కలర్ వచ్చి మనకి లైట్ పీచ్ కలర్ అనమాట, గోల్డ్ కలర్ కాంబినేషన్తో పీచ్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ అయితే ఇది ఇచ్చేసారు మనకి. సో నేను రిసెప్షన్ది కాబట్టి హైలైట్ అవ్వాలి కాబట్టి షేడ్ జస్ట్ చిన్న షేడ్, మరీ అంత ఎక్కువైతే లేదు, చిన్నది ఉంది, ఆ మాత్రమైనా ఉంది కదా హైలైట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ అనేది తీసుకున్నాను జరీ. దానివల్ల బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అయింది. నా కలర్ కాంబినేషన్ అనేది ఎలా ఉన్నదో మీరు కామెంట్లో చెప్పండి. పికాక్ వస్తుంది హ్యాండ్కి, ఇలా చెక్స్ వచ్చి మధ్యలో పికాక్ అయితే వస్తుంది. చాలా బాగుంది డిజైన్ అయితే, చాలామంది వేయించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళు వేయించుకున్నారు. ఈమె పేరు దేవి గారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి దేవి గారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. దీనికి కూడా సేమ్ ఇలా పెట్టించేసాము. ఓకేనా, ఇవి ఒకరివి, ఇంకొకరివి చూపిస్తాను చూడండి. ఈమె పేరు లక్ష్మి గారు అనమాట. సెకండ్ టైం మన దగ్గరకు వచ్చారు. ఫస్ట్ టైం వేయించుకున్నాక స్టిచ్చింగ్ కూడా బాగుందని చెప్పి సెకండ్ టైం కూడా మన దగ్గరకు వచ్చారు. చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది. ఇది శారీ అయితే నా దగ్గర లేదు, ఇప్పుడు బ్లౌజ్ ఒకటే ఉంది కాబట్టి చూపిస్తున్నాను. లైన్స్ వేసాము ఇలాగా, శారీ కలర్లో లైన్స్ వేసాము, సిల్వర్ అండ్ గోల్డ్ కలరు. విడిగా ప్లెయిన్ క్లాత్ అదే పీస్ తీసుకుని హాఫ్ పట్ బ్లౌజ్ పీసెస్ అంటాం కదా, అవి తీసుకుని వేయించుకుంటే కనుక వర్క్ అనేది మనకి చాలా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలాగ మనకి బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే డిజైన్ అనేది బార్డర్ పైన వేసేటప్పటికి అంత లుక్ అనిపించదు. అయినా సరే మనం ఇక్కడ జెరీ అండ్ జెరీలో వచ్చి మనం గోల్డ్ సిల్వర్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం షైనింగ్తో బాగుంది. అదే నార్మల్ థ్రెడ్స్ అయితే బాగుంటాయా చెప్పండి, బాగోవు కదా. సో అందుకే ప్లెయిన్ క్లాత్, ఇలాంటి హెవీ డిజైన్స్ వేయించుకున్నప్పుడు ప్లెయిన్ క్లాత్ అంటే ప్లెయిన్గా తీసుకుని వేయించుకుంటేనే బాగుంటుంది. అక్కడక్కడ కుందమ్స్ అంటించాను, డ్రాప్ షేపు రౌండ్ షేప్ అయితే పెట్టేస్తాను. ఇది ఫ్రంట్ వస్తుంది, ఇది ఒకటి. ఈవిడిది ఇంకొక బ్లౌజ్ ఉంది, చూపిస్తాను ఉండండి. అదైతే ఇంకా స్టోన్స్ పెట్టాను, థ్రెడ్స్ కట్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు దాన్ని. సో ఇవి హ్యాండ్స్, చాలామంది ఎంచుకున్నారు ఈ డిజైను. లో కాస్ట్లోనే ఉంటుంది కానీ హెవీగా కనిపిస్తుంది, చాలా ట్రెండీ డిజైన్ అనమాట. ఇది కట్ వర్క్ వస్తుంది. సో శారీ కలరు చూడండి. బ్లౌజు ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేయడం వల్ల మనకి వర్క్స్ అనేవి అంత నీట్గా ఉండవు, అదే చెప్తున్నాను. ప్లెయిన్ అయితే చాలా బాగుంటాయి మనకి డిజైన్స్. ఇవి హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్ కాదు ఎల్బో హ్యాండే. ఇది బ్యాక్ వస్తుంది, ఇది బ్యాక్ ఇలాగా. ఇది ఫ్రంట్కి, ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్, ఇలా బ్యాక్ అనమాట. సో ఇది ఒక బ్లౌజ్. దీని శారీ చూపిస్తాను చూడండి, సేమ్ అనమాట. మనకి చాలా డిజైన్ వేయించుకుంటాం కానీ ప్లెయిన్ అయితే మనకి ఇలా ప్లెయిన్ అనుకోండి చాలా బాగుంటుంది. సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తున్నా మనం వర్క్ వేసినా సరే కనిపించదు, అప్పటికే మనం జరీ థ్రెడ్ అయితే యూజ్ చేసాము. సో శారీ అయితే ఇది శారీ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కనిపిస్తుంది కాబట్టి ఆ 2 కలర్ కాంబినేషన్తో మనం తీసుకున్నాం. గోల్డ్ అయితే యూజ్ చేసాను, గోల్డ్ స్టోన్స్ పెట్టేసాము అనమాట. ఇది శారీ. ఇంకొన్ని బ్లౌజెస్ అయితే వర్క్ అయ్యే కానీ ఇంకా థ్రెడ్స్ పెట్టలేదు, స్టోన్స్ అంటించలేదు, మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది బ్లౌజు అయితే దీని శారీ ఇది. దీంట్లో ఇచ్చిన బ్లౌజ్ ప్లేనే, బట్ ఏంటంటే
ఇది సపోర్ట్ చేయదు, క్లాత్ అనేది మనకి డెలికేట్గా ఉంది, ఓపెన్ అయిపోతుంది. సో పీస్ తీసుకోవాలండి, ఇలా అయితే బాగోదు అంటే సరే అయితే మీరే తీసుకొచ్చి వేసేయండి అన్నారు. ఈమె పేరు కూడా లక్ష్మి గారే. అయితే సేమ్ ఇది కూడా కట్ వర్క్ డిజైన్ వస్తుంది. ఇందాక చూపించాను కదా బ్లౌజు, అది 700 పడుతుంది. పికాక్ డిజైన్ ఉంది కదా, ఇది మనకి 1200 పడుతుంది. నేను ఈ డిజైన్ కాస్ట్ అనేది నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను, చూడండి. ఎవరైనా వేయించుకోవాలి అనుకునేటోళ్ళు నేను డిస్క్రిప్షన్లోని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. శారీ కలరు సిల్వర్ యూజ్ చేసాం. ఇక్కడ కట్ వర్క్ వస్తుంది, రౌండ్ నెక్ కట్ వర్క్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇంకా నేను థ్రెడ్స్ కట్ చేయలేదు, స్టోన్స్ కూడా పెట్టలేదు. హ్యాండ్ ఏమో హాఫ్ కాదు, అలాని ఎల్బో హ్యాండ్ కూడా కాదు, నార్మల్ కొంచెం. చూడండి ఎలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా. ఓకే, ఇదొకటి. ఇది ఇంకో శారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది. సో దీనికి కూడా బ్లౌజ్ తీసుకోవాలి అని చెప్పాను, సో ఇది కూడా తీసుకొచ్చామన్నారు. సేమ్ ఇది కూడా ఆవిడదే అనమాట. దాని బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. చెప్పాను కదా థ్రెడ్స్ ఇంకా కట్ చేయలేదు. ఇది బ్యాక్ వస్తుంది, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసాము. నేను ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదు, స్టోన్స్ పెట్టలేదు, ఇంకా ఈ వర్క్ అయితే ఉంది నాకు. ఇది ఫ్రంట్కి వస్తుంది ఇలా ఫ్రంట్. హ్యాండ్ కూడా సేమ్ ఒకరిదే కాబట్టి సేమ్ హ్యాండ్ అనమాట. ఇలా సేమ్ హ్యాండ్స్. స్టోన్స్ పెట్టిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను ఆ వీడియో, ఓకేనా. ఇవాల్టి వీడియోస్ అయితే ఇవి చూడండి, ఇవాల్టి వీడియో అయితే ఇది. సో ఇవాళ బ్లౌజెస్ అయితే ఇవి. ప్రజెంట్ ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది, అది కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసారు కదా వర్క్ అయితే జరుగుతుంది. వాయిస్కి డిస్టర్బెన్స్ అని చెప్పి నేను పాస్ చేశాను, దాన్ని ఇప్పుడు రన్ చేయాలి. అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కానీ మర్చిపోకుండా నా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది వీడియోస్ కానీ బ్లౌజెస్ కానీ కాస్ట్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.